హలో అండి, వెల్కమ్ టు డిజీ లోన్స్. ఇవాళ మనతో పాటు కమర్షియల్ వెహికల్స్ వ్యాపారాలకి ఉపయోగపడే వాహనాల గురించి మనం తెలవటానికి ప్రసాద్ గారు వచ్చున్నారు ఇవాళ. నమస్కారం ప్రసాద్ గారు. ఇవాళ మనం వ్యాపారానికి సంబంధించి ఎటువంటి వాహనాలు వాడతాము, వీటి మీద అవగాహన గురించి మీరు చెప్పండి మా ప్రేక్షకులకి. తప్పకుండా. కమర్షియల్ వెహికల్స్ అంటే ఏంది? కమర్షియల్ వెహికల్స్ గుడ్ క్వశ్చన్ అండి. ఇది అన్నోన్ ఏరియా. నార్మల్గా ఇట్ ఈస్ నాట్ పాపులర్ ప్రోడక్ట్ బ్యాంక్స్. కమర్షియల్ వెహికల్స్ అంటే ఎనీ వెహికల్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్ ఈజ్ కాల్డ్ కమర్షియల్ వెహికల్. బిజినెస్కి ఏ వెహికల్స్ వాడతాం? మామూలుగా ట్రక్స్, ఇలాంటి బిజినెస్ చేయడానికి ట్రాన్స్పోర్ట్కి ట్రక్స్ వాడతాం. అందులో ట్రక్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. లైట్ వెహికల్స్, మీడియము, హెవీ వెహికల్స్ అట్లా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ట్యాంకర్స్, టిప్పర్స్, రోడ్డు కన్స్ట్రక్షను లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షను ఏదైనా సరే టిప్పర్స్ ఉంటాయి. లేకపోతే రెడీమేడ్ మిక్సెస్ ఉంటాయి కదా సార్, ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు వాడుతారు, అలాంటివి కూడా వెహికల్స్ ఇలాంటివి. తర్వాత అగ్రికల్చర్లో కూడా కొన్ని వెహికల్స్ ఉంటాయి. దట్ ఈస్ కంబైన్డ్ హార్వెస్టర్ వెహికల్స్. అది కూడా అగ్రికల్చర్ దీనిలో కూడా వ్యవసాయానికి సంబంధించినవి అవి కూడా ఉంటాయి. పికప్ వ్యాన్స్ ఉంటాయి, కొంతమంది పికప్ వ్యాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఈ టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి. ఈ బస్సెస్కి వాళ్ళని ప్యాసింజర్స్ పికప్ చేస్తుంటారు కదా, అది ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్. దే విల్ మెయింటైన్ సమ్ 10 to 20 వెహికల్స్. దిస్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్. ఇవన్నీ కూడా కమర్షియల్ వెహికల్స్. దానికి పికప్ వ్యాన్స్ ఉంటాయి. అలాగే సపోజ్ మిల్క్ ప్రొడక్షన్ ఉంది. మిల్క్ని విలేజెస్ నుంచి మిల్క్ చిల్లింగ్ సెంటర్కి తీసుకెళ్ళాలి. దానికి దాన్ని పికప్ వ్యాన్స్ అంటాం. పికప్ వ్యాన్స్. ఆ వ్యాన్స్కి రెఫ్రిజిరేషన్ కూడా అవసరం, ఎందుకంటే మిల్క్ స్పాయిల్ అయిపోకూడదు కాబట్టి. దట్ ఈస్ టు బి లిఫ్టెడ్ ఇమీడియట్లీ టు ద నియరెస్ట్ మిల్క్ చిల్లింగ్ సెంటర్. అంటే అది ప్రిజర్వ్ చేయడానికి, దాని తాలూకు షెల్ఫ్ లైఫ్ తక్కువ కాబట్టి ఇలాంటివన్నీ కూడా వెహికల్స్ ఉన్నాయండి. దీని అన్నింటినీ కూడా కమర్షియల్ వెహికల్స్ అంటారు. అలాగే కన్స్ట్రక్షన్ వెహికల్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కొన్ని కనుక కొంతమంది ట్రాక్టర్స్ వాడుకుంటారు. నాట్ ఓన్లీ ట్రక్స్, రోడ్ లేయింగ్ ట్రాక్టర్స్, మెటీరియల్ మూవ్ చేయడానికి. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ కమర్షియల్ వెహికల్స్. సో ఇప్పుడు బ్యాంక్స్ ఈ కమర్షియల్ వెహికల్స్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది కూడా బిజినెస్ యాక్టివిటీ. దిస్ కమ్స్ అండర్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి ఒక వస్తువుని ఇంకొక ఏరియాకి తీసుకుని వెళ్ళడం, అంతే కదా. ట్రాన్స్పోర్టేషన్, ఈ కొరియర్ సిస్టమ్స్, లేకపోతే ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ రా మెటీరియల్స్, ఇలాంటివన్నీ ట్రాన్స్పోర్టే. డిహెచ్ఎల్ కొరియర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిహెచ్ఎల్ కొరియర్కి లోన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వెహికల్స్ వాళ్ళకి కావాలి. సో ఎట్ కార్పొరేట్ లెవెల్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ దట్ లోన్స్ కమర్షియల్ వెహికల్స్ టు డిహెచ్ఎల్ కంపెనీ. ఒక 100 పికప్ చేయడానికి డెలివర్ చేయడానికి. సో ఇది ఇస్తారు, లోన్స్ ఇస్తారు తప్పకుండా. ఇవి పెద్ద కంపెనీస్కి ఇవి మన బ్యాంక్స్. బట్ జనరల్గా ఈ బ్యాంక్స్ నుంచి ఈ కమర్షియల్ వెహికల్ లోన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు ఉంటారు? ఎలిజిబుల్ పర్సన్స్ అంటే ఎవరైనా సరే తీసుకోవచ్చు. స్మాల్ బిజినెస్ ఓనర్స్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ కంపెనీస్ కానీ. ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పాం, సపోజ్ బస్సులు ఉన్నాయి. సపోజ్ రెడ్ బస్సు ఉంది. రెడ్ బస్సుకు ఒక 100 బస్సులు కావాలి. లేకపోతే అవి బస్సు ఉంది, 100 బస్సెస్. అలాంటివన్నీ కూడా బ్యాంక్సే లోన్ చేస్తాయి. ఈవెన్ ఫ్లైట్స్ కూడా బ్యాంక్స్ ఫైనాన్స్తోనే ఫ్లైట్స్ కొంటున్నారు. ఇది ఆల్సో ట్రాన్స్పోర్ట్ వెహికల్. ట్రాన్స్పోర్ట్. అలాగే ఫ్లీట్ ఆపరేటర్స్ అంటే కొంతమంది బోట్ ఆపరేటర్స్ కొన్ని చోట్ల ఉంటారు. కేరళలో ఫర్ ఎగ్జాంపుల్ ఉంది బోట్స్, మెకనైజ్డ్ బోట్స్, ఇలాంటివైనా. ఎయిదర్ ద వెహికల్ క్యాన్ రన్ ఆన్ రోడ్ ఆర్ బై ఎయిర్ ఆర్ బై వాటర్. ఎనీథింగ్ యూజ్ ఫర్ కమర్షియల్ పర్పస్. ఎనీథింగ్, అంతే. దిస్ ఇస్ ది థంబ్ రూల్. ఎనీథింగ్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పసెస్ ఈజ్ కాల్డ్ కమర్షియల్ వెహికల్. ఏదైనా మనం బ్యాంక్లో ఫైనాన్స్ చేయొచ్చు. అలాగే కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు. అందుకనే దీన్ని ఏంటంటే మినిమమ్ 6 వెహికల్స్ దాటితే దాన్ని కమర్షియల్ బిజినెస్ కింద తీస్తున్నారు. బిలో 6 అయితే కాదు, నా ఇండివిజువల్ స్మాల్ అనమాట. అలాగే కొన్ని స్కూల్స్ ఉంటాయి. స్కూల్ బస్సెస్ ఈ మధ్య ట్రాన్స్పోర్ట్ స్కూల్ బస్సెస్ చూస్తుంటాం మన రోడ్డు మీద. సో స్కూల్స్కి కూడా చాలా పెద్ద, సపోజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇట్ ఈస్ యూజింగ్ సమ్ 50 బస్సెస్, మోర్ దెన్ 50 బస్సెస్. సో 50 బస్సెస్కి మరి ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో దే విల్ గో టు జనరలీ ఫర్ బ్యాంక్ ఫైనాన్స్. సో దట్ ఈస్ కాల్డ్ కమర్షియల్ వెహికల్స్. దట్ స్కూల్ బస్ ఆల్సో యూజ్డ్ ఫర్ బిజినెస్. ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్ నవేడేస్. అలా అందుకని ఇప్పుడు మనకి వ్యవసాయంలో వాడే
ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, ఉపకరణాలు ఉన్నాయో, వీటికి కూడా బ్యాంక్స్ ఫైనాన్స్ చేస్తాయి. బ్యాంక్ ఫైనాన్స్, కంబైన్డ్ హార్వెస్టర్. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే ఏంటంటే విత్తనాలు వేసిన దగ్గర నుంచి కోత కోసే వరకు, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ రైతులకి. కానీ అది కమర్షియల్ పర్పస్ కాదు యాక్చువల్గా, స్ట్రిక్ట్లీ స్పీకింగ్. అది ఓన్లీ రైతు కొనుక్కుంటాడు, తన పొలంలో తను సాగు చేసుకుంటాడు. సపోజ్ అందులో అతని పొలం, సపోజ్ ఈజ్ ఏ స్మాల్ ఫార్మర్ ఆర్ మామూలు మార్జినల్ ఫార్మర్ అంటే బిలో 5 acres ఉండే వాళ్ళని అంటాం. వాడికి కనుక సరిపోకపోతే దాన్ని ఐడియల్గా ఉండిపోయింది అనుకోండి వెహికల్, ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఫర్ హిమ్. అందుకని దట్ వెహికల్ కెన్ బి లెట్ అవుట్. ట్రాక్టర్స్ లాగే, ఇప్పుడు ట్రాక్టర్స్ కూడా అంతే. ట్రాక్టర్ కెపాసిటీ ఒక 10 acres వరకు సర్వ్ చేస్తుంది. 10 acres అయిపోయిన తర్వాత ఖాళీకి పెట్టుకోవాలి. అందుకని దట్ ట్రాక్టర్ ఓనర్ కెన్ గివ్ ఇట్ ఆన్ రెంటల్ బేసిస్ టు అదర్ ఫార్మర్స్. అట్లా. అలాగే సపోజ్ ఈ కంబైన్డ్ హార్వెస్టర్ కానీ ట్రాక్టర్స్ కానీ సపోజ్ ఇలాంటి కాంట్రాక్టర్స్ మెయింటైన్ చేశారనుకోండి, ఒక 10 ట్రాక్టర్లు లేదా 10 కంబైన్డ్ హార్వెస్టర్స్ కొని రైతులకు అద్దెకిస్తుంటాడు. అతను కమర్షియల్ కిందకు. ఈ మధ్య డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ ఏంటంటే డ్రోన్స్ ఆర్ నౌ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఫర్ స్ప్రేయింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫర్ ఫెర్టిలైజర్స్, ఇలాంటివన్నిటికీ కూడా ఇప్పుడు డ్రోన్స్ వాడుతున్నారు. డ్రోన్ కొనుక్కోవడం ఒక ఫార్మర్కి చాలా కష్టం. ఇట్ ఈస్ ఫైనాన్షియల్లీ హెవీ అమౌంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు, డ్రోన్ వాళ్ళు అద్దెకిస్తుంటారు. దే విల్ ఫస్ట్ మేక్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఎలాగ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు దే విల్ టేక్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ దే విల్ లెట్ అవుట్. అది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మన ఎలాగైతే బిల్డింగ్స్కి ఎలాగ రెంట్లు వస్తుందో అలాగే వెహికల్స్ కూడా రెంటల్ ఇన్కమ్ వస్తుంది. హైరింగ్ ఇన్కమ్. అంతే సార్. దీనికి తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ గురించి ఒకసారి చెప్పండి. డాక్యుమెంట్స్ నార్మల్గా బ్యాంక్ లోన్లు ఏదైనా సరే ముందు కేవైసీ డాక్యుమెంట్స్ పాన్, ఆధార్ ఇవి తీసుకుంటామండి. నెక్స్ట్ బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ. ఓకే. బిజినెస్ అయిందా లేదా, ఈ మధ్య కాలంలో ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, బికాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్. జిఎస్టీ సర్టిఫికేటు, తర్వాత వెదర్ వాట్ ఈస్ దట్ కంపెనీ, పార్ట్నర్షిప్ కంపెనీయా, ప్రొపరేటర్షిప్ కంపెనీయా, లేకపోతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా చూస్తాం. ప్రైవేట్ లిమిటెడ్ సపోజ్ ఎల్ఎన్టీ ఉంది, దట్ ఈస్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. యాజ్ పర్ దట్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషను, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషను, ఇవి తీసుకుంటాం బ్యాంక్లో. తీసుకొని లోన్ డాక్యుమెంటేషన్కి ఏమైతే అగ్రిమెంట్స్ ఇవి తీసుకుంటామండి. ఇన్కమ్ ప్రూఫ్, సపోజ్ మామూలు వాళ్ళు అయితే సపోజ్ స్కూల్ ఉంది, స్కూల్కి ఎంత ఇన్కమ్ ఉందని ఎలా తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి హౌ మచ్ ఇన్కమ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ దట్ స్కూల్, అది. సో ఇన్కమ్ ప్రూఫ్ తీసుకుంటారు. బేసిక్ క్రైటీరియా హౌ వీ కెన్ రీపే ద లోన్. ఇప్పుడు కొల్లాటరల్ తీసుకున్నంత మాత్రం నా కొల్లాటరల్ విల్ నాట్ రీపే ద లోన్, ఓన్లీ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ది బిజినెస్ యాక్టివిటీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ రీపేమెంట్. అంతే కదా సార్. సో ఇప్పుడు మనము జనరల్గా కామన్ పీపుల్ వాళ్ళ ఇండివిజువల్ పర్పస్కి తీసుకోవాలంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ సేమ్ డాక్యుమెంట్, బట్ ఇట్ మే నాట్ బి ఏ కార్పొరేట్ ఎంటిటీ. అది ప్రొపరేటర్షిప్ కాదు, పార్ట్నర్షిప్ కాదు, కంపెనీ కాదు, ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ప్రొపరేటర్షిప్ అనుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనం లోన్ ఏమో ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు బ్యాంక్స్, నార్మల్గా ఎంతవరకు లోన్ అమౌంట్ ఇస్తారు మనకి? మరి లాంగ్ టర్మ్ ఇవ్వరు, ఎందుకంటే వెహికల్ ఓల్డ్ అయిపోయినట్టయితే డెప్రిషియేషన్ అయిపోద్ది. అందుకని మ్యాక్సిమం 5 years వరకు ఇస్తారండి. 5 అంటే దాని తాలూకు లైఫ్ టైం ఎంత ఉంటుంది వెహికల్ది. అలాగని చెప్పి ఇమీడియట్గా కూడా కాదు, ఇట్ హ్యాస్ టు జనరేట్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్ రావాలి. సో 1 year to నార్మల్లీ 1 year to 5 years అండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 7 years. అందుకన్నా దాని తాలూకు వాల్యూ ఉండదు, బండి వాల్యూ ఉండదు. అండ్ లోన్ అమౌంట్ ఎంత ఇస్తాం సార్ బండి వాల్యూ మీద? మనం 90% to 100% ఇస్తారండి. కొన్ని చోట్ల 100% నార్మల్గా ఎవరు వీ విల్ డిస్కరేజ్ 100% ఫైనాన్స్ చేస్తే కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉండదు, ఈఎంఐ కట్టే ఇది ఉండదు, ఇంట్రెస్ట్ కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందుకే దీనికి ఏంటంటే కొన్ని మార్జిన్స్, దీని మార్జిన్ అంటాం మేము, డౌన్ పేమెంట్. అంటే ఇట్ రేంజెస్ ఫ్రమ్ 10% to 25%. కొన్ని లోన్లకి 20%, కొన్ని లోన్లకి 10%. సపోజ్ ఇఫ్ ద బారోయర్ ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ 20%, ఓకే 80% లోన్ ఇస్తాం, 20% వాళ్ళు పే చేస్తారు, అంటే డౌన్ పేమెంట్. ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అంతే కదా సార్. ఇప్పుడు ఆటో ఎవరైనా కొనుక్కుంటారు, 25-30% వీళ్ళు కట్టుకోవాలి. ఆటో అయినా కట్టుకుంటే ఆ బజాజ్ కంపెనీ మిగతా దానికి లోన్ ఇస్తుంది. డౌన్ పేమెంట్ ముందు పే చేసిన తర్వాత ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత ఇంకోటి ఉంది ఇందులో, సెక్యూరిటీ.
సెక్యూరిటీ అది మోస్ట్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఏమన్నా వేరే సెక్యూరిటీ కావాలా లేకపోతే ఇదే సెక్యూరిటీ? కంపెనీలు అయితే వాళ్ళ సెక్యూరిటీ ఇస్తారు, నార్మల్ పర్సన్ ఎట్లా అంటే ఏదైనా సరే ఈ వెహికల్ లోన్స్కి ముఖ్యంగా సెక్యూరిటీ అనేది 2 రకాలండి బ్యాంకుల్లో. ప్రైమరీ సెక్యూరిటీ, కొల్లెటరల్ సెక్యూరిటీ. ప్రైమరీ సెక్యూరిటీ అంటే ఆన్ విచ్ ద లోన్ ఈజ్ ఫైనాన్స్డ్. ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, హోమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెక్యూరిటీ. అలాగే కార్ లోన్ ఉంది, కార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెక్యూరిటీ. బట్ మిగతా కొల్లెటరల్ అవసరం లేదు అక్కడ. కొల్లెటరల్ ఎక్కడ అవసరం అవుతుంది? సపోజ్ ఒక కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇచ్చాం, దానికి వర్కింగ్ క్యాపిటల్ లోను అంటే ఏంటి? రా మెటీరియల్సే, అంటే టు కంటిన్యూ ద మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. దానికి కొల్లెటరల్ అవసరం. అదర్ దెన్ దిస్ ప్రైమరీ సెక్యూరిటీ, కొల్లెటరల్ అంటే ఎడిషనల్ సెక్యూరిటీ. ఎడిషనల్ సెక్యూరిటీ అవసరం వాటికి. బట్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ వెహికల్ లోన్స్, నో కొల్లెటరల్ సెక్యూరిటీ ఈజ్ రిక్వైర్డ్. ది వెహికల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెక్యూరిటీ. అంతే. సో ఈ విధంగా వేరే ఏం వాళ్ళు తెచ్చి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, వేరే ఏం చేయక్కర్లేదు. ఇది బిజినెస్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, ఎవరికైనా తీసుకోవచ్చు, అందుబాటులో ఉంటాయి. ఇదండి వాళ్ళు ప్రసాద్ గారు మనకు కమర్షియల్ వెహికల్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్, వాటి ఉపయోగాలు ఇవన్నీ చెప్పారు. మరోసారి కలుద్దాం మనం. నమస్కారం. నమస్తే అండి.